వెల్కమ్ టు టెక్స్పీ గ్యాడ్జెట్. మనం ఇంట్లో ఉపయోగించే బెస్ట్ ప్రొడక్ట్స్ మీకోసం అవేంటో ఇవాళ రివ్యూ చేద్దాం. గ్యాడ్జెట్ నెంబర్ 1. మనం సాధారణంగా ఎక్కువగా కిచెన్ కౌంటర్ ట్యాప్ ని శుభ్రపరచుకోవడం కోసం చేతులలో బ్రష్ లేదా క్లాత్ ని పట్టుకొని క్లీన్ చేస్తుంటాం. అలా క్లీన్ చేసినప్పుడు మన చేతులకు అనేది మురికి అనేది అంటుకుంటుంది. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన అద్భుతమైన న్యూ మోడల్ బ్రష్ ని యూజ్ చేసి మనం చేతులలో బ్రష్ ని తీసుకున్నప్పుడు క్లాత్ ని ఆటోమేటిక్ గా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్ అయిన బ్రష్ ద్వారా కిచెన్ కౌంటర్ ట్యాప్ పైన ఉన్న మరకలను గ్యాస్ స్టవ్ ని శుభ్రపరచుకొని బ్రష్ పైన ఉన్న బటన్ ని ప్రెస్ చేసిన వెంటనే క్లాత్ అనేది చేతిలో కంటకుండా ఈజీగా రిమూవ్ చేయవచ్చు. గ్యాడ్జెట్ నెంబర్ 2. పండుగలు ప్రత్యేక సందర్భాలలో మనం స్పెషల్ గా రెడీ అవ్వడం కోసం కబోర్డ్ లో పెట్టుకున్న నగలను తీసుకునేటప్పుడు అవి చిందరవందరగా ఉండి కొన్ని అనేవి దొరకవు. అందుకోసం ప్రత్యేకంగా మహిళల కోసం డిజైన్ చేయబడిన అద్భుతమైన ఈ జ్యువెలరీ బాక్స్ ని యూజ్ చేసి జ్యువెలరీ బాక్స్ ని ఓపెన్ చేసిన వెంటనే 5 కంపార్ట్మెంట్లతో విభజించబడిన ఈ బాక్స్ లో జ్యువెలరీ చిన్నపాటి వస్తువులను స్టోర్ చేసి పెట్టుకొని మరియు కబోర్డ్ డోర్ కి చైన్లను పెట్టుకోవడం కోసం హ్యాంగర్లను కలిగి ఉంది. మనం స్టోర్ చేసి పెట్టుకున్న నగలు చిన్నపాటి వస్తువులను దుమ్ము ధూళి కణాలు పడకుండా ప్రత్యేకంగా తయారు చేయబడిన డోర్ తో క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. గ్యాడ్జెట్ నెంబర్ 3. ప్రత్యేక సందర్భాలైన పండుగలు, పార్టీలు, పిల్లల పుట్టినరోజు వేడుకల్లో మన లివింగ్ రూమ్ గోడలను మరింత అందంగా డెకరేట్ చేయడం కోసం చూడడానికి ఎంతో అద్భుతమైన ఆకర్షణీయ ప్రదర్శన కలిగిన 3D లీడ్ లైట్ తో కూడిన ఈ పెయింటింగ్ లను గోడకి పెట్టడం వల్ల మన లివింగ్ రూమ్ అనేది చూడడానికి ఎంతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నైట్ టైమ్ లో లైట్లను ఆన్ చేయడం వల్ల ప్రత్యేకమైన ఆకర్షణ అనేది కలుగుతుంది. గ్యాడ్జెట్ నెంబర్ 4. మనం ప్రత్యేకంగా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ గా ఇవ్వడం కోసం ఎగ్స్ ని నైఫ్ తో పగలగొట్టినప్పుడు అవి అనేవి సరిగా పగలవు మరియు పగలగొట్టిన ఎగ్స్ అనేవి చేతికి అంటుకుంటాయి. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ ఎగ్ కటర్ ని యూజ్ చేసి ఒక చేత్తో కటర్ ని పట్టుకొని మరో చేత్తో ఎగ్స్ ని పరికరం మధ్య భాగంలో పెట్టినప్పుడు కటర్ ని ప్రెస్ చేసిన వెంటనే ఎగ్స్ అనేవి పగులుతాయి, చేతికి అంటుకోవు. ఇలా ఎక్కువ మొత్తంలో కట్ చేసుకున్న ఎగ్స్ తో పిల్లలకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తయారు చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెట్టవచ్చు. గ్యాడ్జెట్ నెంబర్ 5. మనం కిచెన్ రూమ్ లో ఉపయోగించే ఆహార పదార్థాల నుంచి కట్ చేసిన వ్యర్థ ఆహార పదార్థాలను మరియు బౌల్స్, గిన్నెలు, ప్లేట్లు కడిగినప్పుడు వచ్చే ఆహార పదార్థాలను కిచెన్ కౌంటర్ ట్యాప్ దగ్గర ప్లాస్టిక్ కవర్ లో స్టోర్ చేసి పెడుతుంటాం. అలా స్టోర్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్ ద్వారా వ్యర్థ పదార్థాలని కుళ్ళిపోయి స్మెల్ వస్తుంటాయి. అందుకోసం అలా కాకుండా మనం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ బాక్స్ ను యూజ్ చేసి మనం వండే ఆహార పదార్థాల నుండి వచ్చే వ్యర్థ ఆహార పదార్థాలను వేసినప్పుడు బాక్స్ లోకి వేసిన వెంటనే బాక్స్ కి అమర్చబడిన చిన్న గొట్టం ద్వారా వాటర్ అనేది సింక్ లోకి ఈజీగా రిమూవ్ అవుతుంది. వాటర్ అనేది రిమూవ్ అవడం వల్ల స్టోర్ అయిన వ్యర్థ పదార్థాలను బాక్స్ లో నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. మనం ప్లేట్స్, బౌల్స్ కడగడానికి యూజ్ చేసి స్పంజులని బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. గ్యాడ్జెట్ నెంబర్ 6. మన కుటుంబ సభ్యుల కోసం ప్రతిరోజు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తయారు చేస్తుంటాం. మనం వండే ఆహార పదార్థాలను మనకు అందుబాటులో కట్ చేసి పెట్టుకోవడం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన స్టాండర్డ్ తో కూడిన 9 భాగాలతో విభజించబడిన ఈ బాక్స్ లను యూజ్ చేసి మనం వండే ఆహార పదార్థాలను విడివిడిగా ఒక్కొక్క బాక్స్ లో పెట్టుకోవడం కోసం మరియు మనం వండేటప్పుడు ఆహార పదార్థాలను తీసుకోవడం కోసం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. లివింగ్ రూమ్ లో సోఫా ముందు టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ లను స్టోర్ చేసి ఈవినింగ్ టైమ్ లో టీవీ చూస్తూ తినడం కోసం ఈ బాక్స్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.